నేను మారిపోయాను సూర్య. మృణాల్ని చంపాలనుకోవటం లేదు. ప్రియాంక, నా బాబు జోలికి వచ్చావా మర్యాదగా ఉండదు. నా బాబు నా సొంతం, నాకు మాత్రమే సొంతం. నా అనుమతి లేకుండా ఎవ్వరూ నా బాబును ముట్టుకోవడానికి వీల్లేదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఎవరైనా నేను గీసిన గీత దాటారో ఏం చేస్తానో నాకే తెలీదు. ఫాదరు, చెప్పు కొడుకా. ఈ అజ్ఞాతవాసం ఇంకెన్నాళ్ళు ఫాదరు? మన అదృష్టం చంకనాకుతున్నంత వరకు తప్పదు కొడుకా. నా వల్ల కాదు, గాలాడటం లేదు. మగ్గ పెట్టిన మామిడికాయలా ఉంది లోపల నా పరిస్థితి. ముసుగు తీసేస్తాను. రే తిక్కలాడా, వద్దు. విసుగు పుడుతుంది ఫాదరు. విసుగు పుట్టి ముసుగు తీసావే అనుకో, నీ పరిస్థితి కుళ్ళిపోయిన మామిడి పండే. ఎందుకు పనికిరావు ఫాదరు. ప్రస్తుతం మనిద్దరి జాతకాలు చీకేసిన మామిడి టెంకల్లా ఉన్నాయట. మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినా మంచి రోజులు మచ్చు కూడా కనిపించడం లేదని పంతులు గారు చెప్పారు. అదే కరెక్ట్ అయితే ఏమైనా శాంతులు చేసుకోవాలి గాని ఈ ముసుగులేంటి ఫాదరు? లోపల నా చెమట కంపుకి నాకే వాంతులు వస్తున్నాయి. రై, మనకు పట్టింది మామూలు దోషం కాదట, ముదురు దోషమట. ఏ శాంతులు యాగాలు మనల్ని రక్షించలేవట. ఫలితం అనుభవించాల్సిందేనట. మన ముఖాలు చూస్తే ఎవరికైనా సరే ఆడుకోవాలనిపిస్తుందట. అందుకే ఇలా దాక్కోమన్నాడు. ప్రస్తుతానికి ఇంతకు మించి వేరే మార్గమే లేదన్నాడు. కావాలంటే మూసీ నదిలో మునిగైనా చేస్తాను కానీ ఈ ముసుగు మాత్రం నా వల్ల కాదు ఫాదరు. రేయ్, తీసేసావా? వద్దురా, నా మాట వినరా. నా ముసుగే కాదు, నీ ముసుగు కూడా లాగి పారేస్తా. వద్దురా, ఆగిరా, దెబ్బతింటావురా. ఆల్రెడీ దెబ్బ తినేస్తున్నావు. మూతి వాచింది, నిండా మునుగున్నావు. ఇంకా ఏంటి ఫాదరు భయం? ఎవరికి భయపడాలి? మృణాలిరా. ఫాదరు వదిలి ఫాదరు. ఏంట్రా వదిలేది? ఆ ఫోన్ ముట్టుకోవడం కంటే హై టెన్షన్ కరెంట్ వైర్లు ముట్టుకోవడం మంచిది. హాయిగా ఒక్క సెకండ్లో ప్రాణం పోతుంది. ఆగు, నేను చెప్పేది విను. అటు మృణాల్ని ఇటు శశిరేఖ ఇద్దరు మనల్ని ఉతికి సెమ్మిశ్రీ చేస్తున్నారు. మర్చిపోయావా? సారీ చెప్పడానికి ఫోన్ చేస్తుందేమో. అవును పాపం, నువ్వు పైనుంచి దిగొచ్చావని. ఫాదరు
సారీ చెప్పడం కాదురా, మనకు శారీ కట్టి ఫంక్షన్ చేస్తుంది. మన జాతకం బాగలేదురా మగడా అంటే పులి మీద సవారీ చేస్తానంటావేట్రా? అమ్మయ్యా, డామిట్. రేయ్, ఇప్పటికైనా నా మాట విను, మనం వైజాగ్ వెళ్ళిపోదాం. వైజాగ్ వెళ్తే మన జాతకం బాగుపడిపోతుందా? ఇక్కడుంటే మరీ సింహం నోట్లో తలపెట్టినట్టుంది. అదెప్పుడు లటుక్కుని నోరు మూసుకుంటుందో, గుటుక్కుని ఎప్పుడు ప్రాణాలు పోతాయో అని భయంగా ఉంది. వైజాగ్ అయితే కాస్త దూరంలో ఉన్నట్లుంటుంది. వాయుగుండం మన దాకా రావడానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు ఊపిరి పీల్చుకోవచ్చు. నెవర్. ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం కొత్తగూడెం రోడ్ల మీద చెప్పులు లేకుండానే నడుస్తా. తుఫానులో నడి సముద్రంలో చేపలు పట్టడానికైనా వెళ్తాను. కానీ శశిరేఖని వదిలి ఇక్కడి నుంచి కదిలేది లేదు. ఛ! ఏ ముహూర్తంలో పుట్టావురా నువ్వు? ఇలా చంపుకు తింటున్నావు. రేయ్, నీ జాతకంలో శశిరేఖ పడేయం లేదు, తెలుసుకో. నాకు కావాల్సింది శశిరేఖ పరిణయం కాదు, శశిరేఖతో శోభనం. అది చాలు, అత్యాశ లేదు. నీ అమ్మ కడుపు మాడా. నువ్వు మాడలో పుట్టినా బాగుండేది కదరా, ప్రశాంతంగా ఉండేవాళ్ళి. రేయ్, మనకు మంచి రోజులు రేవురా, కలిసి రాదురా. నాకు మంచి రోజులు రాకపోయినా పర్వాలేదు, బేఫికర్, నో టెన్షన్. శశికి చెడ్డ రోజులు స్టార్ట్ అయితే చాలు, ఆటోమేటిక్ గా నాకు వర్కౌట్ అయిపోద్ది. నాకు పిరికి మందు పోసావనుకో, నీ నోట్లో పురుగుల మందు పోస్తా. నన్నే కాదు, నిన్ను అమ్మ అని పిలుస్తాడు. ఇద్దరం వీడికి అమ్మలం. మొదటగా బిడ్డను కని నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. అందుకు ఇలా అయినా నన్ను ప్రాయశ్చిత్తం చేసుకొని నీ రుణం తీర్చుకొని మాట్లాడడానికి ఏముంది? ఇక నుండి నా పర్మిషన్ లేకుండా ఎవరూ బాబుని బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. దిస్ ఇస్ మై ఆర్డర్. నా బాబు నా సొంతం, నాకు మాత్రమే సొంతం. నా అనుమతి లేకుండా ఎవరు నా బాబుని ముట్టుకోవడానికి వీల్లేదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. జరిగిందానికి బాధపడుతున్నావా? తప్పు చేశాననుకుంటున్నావా? అయోమయంగా ఉందా? తీర్పు నేను చెప్పనా? ఒకమ్మ ఎలా గట్టిగా మాట్లాడాలో అలా మాట్లాడేవు. ఇక ముందు నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి. నువ్వు కూడా బుల్రాజావారు. మీ పిన్నెత్తుకుంటే మళ్ళీ దింపే వరకు ఊరుకోకూడదు, ఏడవాలి. లేకపోతే నిన్ను మీ అమ్మకు దూరం చేస్తుంది, తన మాట వినేలా చేసుకుంటుంది. మీ అమ్మకి నోట్లో నాలిక లేదు, గట్టిగా మాట్లాడలేదు. ఏదో పొరపాటున ఈరోజు గట్టిగా మాట్లాడింది. చెప్పేది అర్థమవుతుందా బుల్రాజావారు? వింటున్నారా?
పొగరు కాకపోతే బాబునెత్తుకుని ఇవ్వనంటుందే. తన పర్మిషన్ లేకుండా బయటికి తీసుకెళ్లొద్దు అంటూ ఆర్డర్ వేస్తుంది. అది పద్ధతైన రూపమ్మా? నువ్విచ్చిన చనువుని దుర్వినియోగం చేసుకోవడం కాదా? అసలేమనుకుంటుంది? వర్ధనమ్మా, నువ్వెన్నైనా చెప్పు, నా మనసు అవేం ఒప్పుకోవటం లేదు. నేనే తప్పు చేశానంటోంది. ఏంటమ్మా తప్పు? నీ బాబు నీ ఇష్టం. ఎక్కడికైనా తీసుకెళ్తావు, ఏమైనా చేసుకుంటావు. ప్రియాంకమ్మకి అడిగే హక్కేముంది? నీ మనసును నువ్వు మోసం చేసుకుంటున్నావమ్మా. అది కాదు వర్ధనమ్మా, తాను కూడా తప్పేం మాట్లాడిందని ఒక అమ్మలా రియాక్ట్ అయింది. బాబు గురించి భయపడింది. బాబుకి ఏమీ అవ్వకూడదు అనుకుంది. అనుకోవచ్చమ్మా, అది మంచిదే, కాదంటూ లేదు. కానీ తనకు మాత్రమే బాబు మీద అధికారం ఉంది అన్నట్లు మాట్లాడింది. అదేమైనా బాగుందా? నిన్నేమో తీసి పారేసినట్లు మాట్లాడింది, బెదిరించింది. అదేమైనా బాగుందా? దాన్నేమంటారు? పొగరు అనరా? వర్ధనమ్మా, నేను మామూలు ఆడదాన్ని. నాలోనూ స్వార్థం ఉంటుంది. నా బాబుని తన దగ్గర తీసుకుంటే నా మనసు చివుక్కుమంటుంది. అలాంటిది లాక్కుంటే బాధగానే ఉంటుంది. మరింకేంటమ్మా, అన్నీ తెలిసి ఎందుకు ప్రియాంకమ్మని బాబు జోలికి రాణిస్తున్నావు? ఎందుకీ గొడవ? నాలో స్వార్థం ఉంది, బాధ ఉంది. కానీ వాటిని అప్పుడప్పుడు నాలోని త్యాగం దాచేస్తుంది, కవర్ చేస్తుంది, బయటపడనివ్వదు. అది గొప్ప అనుకుంటున్నావా? లేదు, ఏమాత్రం కాదు. కొన్ని విషయాల్లో స్వార్థం ఉండి తీరాలి, తప్పదు. నీ మంచితనం వల్లే, త్యాగం వల్లే ప్రియాంకని నీ సవితిగా హవేలీలో అడుగు పెట్టించావు. ఆ రోజే స్వార్థంతో నువ్వు ఎదురు తిరిగితే నీకు ఈ రోజు ఈ తలనొప్పులే ఉండేవి కాదు. తలనొప్పి అని నేను అనుకోవటం లేదు వర్ధనమ్మా. సందీప్ ఇష్టపడి ప్రియాంకని పెళ్లి చేసుకున్నాడు. నాకిష్టం లేకపోయినా ఆ తాళిని గౌరవించాలి. నా భర్త ఇష్టాన్ని గౌరవించాలి అనుకున్నాను, గౌరవిస్తున్నాను. మనసులు కలవనప్పుడు బలవంతంగా నేను అతనితో కలిసి ఉండాలి అనుకోవడం తప్పు. అందుకే ఆ రోజు సందీప్ని ప్రియాంకకి వదిలేసి వెళ్ళిపోయాను. అది కరెక్ట్ అనుకున్నప్పుడు మళ్ళీ హవేలీకి ఎందుకు తిరిగొచ్చా? మనసు ఎదురు తిరిగిందా? కాదు, నా త్యాగాన్ని మరింత బలంగా చేద్దామని వచ్చాను. ప్రియాంక బదులు నేనే బిడ్డను కని సందీప్కిచ్చి వెళ్ళిపోదామని వచ్చాను. అంతేకాని ప్రియాంక మీద ఈర్ష్యతో కాదు. నీది త్యాగం అనరమ్మా, పిచ్చితనం అంటారు. కాపురాలు కూల్చుకోడు వెర్రివాళ్ళు చేసే పనులు. దాన్ని గొప్పగా చెప్పుకోకు. తప్పు మీద తప్పు చేసుకుంటూ చివరికి అనాథలా మిగిలిపోయే పరిస్థితి కొని తెచ్చుకుంటున్నావమ్మా. జాగ్రత్త పడమ్మా. వర్ధనమ్మా, నువ్వెన్నైనా చెప్పు, మాటిచ్చి తప్పటం పద్ధతి కాదు. బాబుకి ఇద్దరు అమ్మలమని చెప్పి ప్రియాంకని హవేలికి తీసుకొచ్చాను. అందుకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత నాది. పారిపోలేను. బిడ్డ జోలికి రావద్దు అంటూ బెదిరించి తప్పు చేశాను. ప్రియాంకని హట్ చేశాను. బాధగా ఉంది. అర్జెంటుగా ప్రియాంకని కలిసి సారీ చెప్పాలి. ఇంతదాకా వచ్చాక తల వంచేవనుకో, ఇంకెప్పటికీ నీకెదురు తిరిగే అవకాశం ఉండదు. ప్రియాంకమ్మ ఎలా చెప్తే అలా చేయాల్సిందే. నీకు విలువ ఉండదు, అది మర్చిపోకమ్మా. నాకు కావాల్సింది నాకు విలువ ఉండటం కాదు, నా మాటకు విలువ ఉండటం. ఇదే నీ తుది నిర్ణయం అమ్మా? అవును. ఇక నీతో మాట్లాడే అనవసరం అమ్మా. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నీ బిడ్డ నీ ఇష్టం. నేనిక్కడ ఒక పని మనిషిని. నా మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
కదా బిడ్డ పోయి బాధలో ఉన్నావని జాలిపడి హవేలికి తీసుకొచ్చాను. నా బిడ్డని ఎత్తుకునే అవకాశం ఇచ్చాను. వాడితో అమ్మ అని పిలిపిస్తానని మాటిచ్చాను. కృతజ్ఞతతో నాకు అణిగిమణి ఉండాల్సింది పోయి బాబుకు ఆయాల పడుండాల్సింది పోయి అధికారం చెలాయిస్తావా? నాకే ఆర్డర్స్ జారీ చేస్తావా? హౌ డేర్! ఎంత ధైర్యమే నీకు? నా బాబు నా సొంతం, నాకు మాత్రమే సొంతం. నా అనుమతి లేకుండా ఎవ్వరూ నా బాబుని ముట్టుకోవడానికి వీల్లేదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. నువ్వు జాలిపడి నన్ను హవేలీకి తీసుకొచ్చి బిడ్డనెత్తుకునే అవకాశం ఇవ్వటం కాదు, నేనే జాలిపడి బిడ్డని నీ దగ్గర ఉండనిస్తున్నాను. అది తెలుసుకో. ఎవరేంటో ఇప్పటికైనా తెలిసొచ్చిందా? అక్క అక్క అంటూ ప్రేమ కారిపోయి బిడ్డను త్యాగం చేసావుగా, ఇప్పుడేమంటావు? మూతి మీద వాత పెట్టినట్లు సర్రని కాలేలా సమాధానం చెప్పిందిగా. అమ్మా, ఏదో పొరపాటును పైకనేశాను. ఇంకా ఈ టాపిక్ వదిలే, మర్చిపో. నాకు చెప్పడం కాదు, నువ్వు మర్చిపో చూస్తాను. నీ వల్ల కాదు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడో అనుకున్నాను, కానీ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. ఈ లెక్కన నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటడానికి మీ అక్కకి ఎన్నో రోజులు పట్టదు. అమ్మా, ఊరుకోమని చెప్పానా? నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంతుతున్నా నోరు మూసుకొని చూస్తూ ఊరుకోమంటావా? అమ్మా, ఎందుకు అక్కడి దాకా ఆలోచిస్తావు? ఎందుకే? ఎందుకు మీ అక్కంటే నీకంత నమ్మకం? మధ్యలో ఇదొకటి. హలో హలో, ఎవరు మాట్లాడేది? జగదమ్మ గారేనా? నేనే జగదాంబరే మాట్లాడుతున్నాను. నువ్వెవరు? గుర్తుపట్టలేదమ్మా, నేను ఆయాని. ఆయావా? అదేనమ్మా, హాస్పిటల్, బిడ్డను మార్చడం, వీడియో తీయడం. ఏయ్, నోరు ముయ్యవే. ఎందుకే ఇంటికి ఫోన్ చేసావు? ఏం చేయమంటారు? డబ్బుల కోసం మా మావ తెగ గొడవ చేస్తున్నాడు. ఇస్తారులే మావా, అట్ట తొందర పెట్టకూడదు, వాళ్ళకి చేకుదరాలి గాని చెప్తూనే ఉన్నా, వింటేగా. మీ ఇంటికెళ్తా అంటూ బయలుదేరిపోయాడు. నేనే బలవంతంగా ఆపి మీకు ఫోన్ చేస్తున్నాను. ఏంటే బెదిరిస్తున్నావా? కుదిరినప్పుడే ఇస్తాం, అంతవరకు నోరు మూసుకొని పడుండమను. అదేంటమ్మా అలా అంటున్నారు? లేకపోతే ఏంటే? ఇక్కడ నీ తాతగారు ముళ్ళేమైనా మూలుగుతున్నాయా నీకు దోచిపెట్టివ్వడానికి? అట్ట అంటే మా మామ ఊరుకోడమ్మా. ఏయ్, ఊరుకోపోతే ఊరేసుకొని చావు. మనం తిక్క పుట్టిందంటే పైసా కూడా ఇవ్వను. ఏయ్, ఏం చేసుకుంటారో చేసుకోండి, తమాషాగా ఉందా? అమ్మా, వాళ్ళని ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నావు? ఏయ్, వాళ్ళకు భయపడేదేంటే? హలో, అయినా మీ అక్క వరుస చూశాక ఇంకా నిజం దాచి లాభం లేదనిపిస్తుంది. తెగించేద్దామే, ఏం జరిగితే జరుగుతుంది. ముందా ఫోన్ పెట్ట. హలో. అమ్మా, మాటంటే మాటే, పొరపాటును కూడా అక్కకి బిడ్డ గురించి నిజం తెలియడానికి వీల్లేదు. ఇంకా అదే పాట? మారవా? మారను కాక మారను. నువ్వే కాదు, ఇలాంటి గొడవలు తప్పవని నేను అనుకున్నాను. అందుకు సిద్ధపడి ఉన్నాను. హలో జగదమ్మ గారు, నా మాట వినండి. హలో హలో హలో, నన్ను లైన్లో పెట్టి మీరు మాట్లాడుకుంటారేంటమ్మా? నా సంగతి ఏం చేశారు? నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాల్సిందే, లేకపోతే మా మామ ఊరుకోడు. చూడు, అర్జెంటుగా ఇప్పటికిప్పుడు కావాలంటే కుదిరే పని కాదు. అదేంటమ్మా, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, మా మామ ఊరుకోడు. చూడు, మీ మామకు చెప్పు, రేపటిదాకా గొడవ చేయకుండా ఆగమని చెప్పు. ఏదోలా నేను ఏర్పాటు చేస్తాను. వినపడుతుందా? అలాగేనమ్మా, రేపే అంటున్నారుగా. మా మామ గడ్డం పట్టుకోనైనా బతిమాలు ఆపుతాను. రేపు దాటితే మాత్రం నేనేం చేయలేను. నా మామ మొరటోడు,
ఆడికి మర్యాద తెలీదు. సరే ఇక ఫోన్ పెట్టేయ్. నడు అత్తయ్య, నడవే అత్తయ్య. అత్తయ్య, ప్రియాంక అత్తయ్య, ఆగు. ఆగు. నడు నడు నడవే. నడు అత్తయ్య, నడు.